ముందుగా నిధి1 ప్రేక్షకులు అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. నేను మీ రత్నప్రభ. గత 2.5 సంవత్సరాలుగా నా మాటను వింటూ నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున పాదాభివందనం. యథా బీజం తదా వృక్షః, యథా శిక్షః తదా జీవనం. మనం ఏ విత్తనమైతే నాటుతామో అదే వృక్షం మొలకెత్తుతుంది. అదేవిధంగా మనం జీవితంలో పిల్లలకు ఏ పాఠాలైతే నేర్పిస్తామో వారి జీవనం కూడా అదే జీవితాన్ని సంతరించుకుంటుంది. ఆ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఒక ఎన్సైక్లోపీడియా. అందులోని 9 రత్నాలను మనం ఇప్పుడు ఒకటిగా తెలుసుకుందాం. అసలు ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన ఆ 9 రత్నాలని తెలుసుకుందామా? అధర్మానికి ఎదురు నిలవడం, కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వర్తించడం, మనసు నియంత్రణ, కరుణ, ధైర్యం, సమతాభావం, సత్యం, శాంతి, సేవాభావం. శ్రీకృష్ణుడు గీతలో బోధించిన ఈ 9 రత్నాలు పిల్లల జీవితంలో నాటితే వారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజికంగా సర్వతోముఖ వికాసాన్ని పొందుతారు. ఇప్పుడు చిన్న చిన్న మాటలతో భక్తి బీజాలను నాటుకున్న చిన్నారి శ్లోకాలను మనం ఒకటిగా విందాము. హరే కృష్ణ. నా పేరు చన్విత. వసుదేవసుతందేవం కౌశచారుణవర్ధనం దేవగీత పరమానందం చిన్నుమలై జగద్గురుం. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు లిఖిత. నేను 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భగవద్గీత 2 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. శ్రీ భగవానువాచ నిర్మాణమోహ చిత్తసంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృద్ధకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. అర్థము: ఎవరైతే అహంకారం లేకుండా, కోపం, లోభం లేకుండా మంచితో జీవిస్తారో వాళ్లకు దేవుని దగ్గరకు వెళ్ళే అవకాశం వస్తుంది. 2వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్థము: నా లోకం చాలా శాంతిగా, ప్రకాశంగా ఉంటుంది. అక్కడికి సూర్యుడు, చంద్రుడు, వెలుగు ఏది అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దేవుని వెలుగు ఉంటుంది. ఆ లోకానికి వెళ్ళిన వారు మళ్ళీ ఈ లోకానికి తిరిగి రారు. ధన్యవాదాలు. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. నా పేరు జస్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందు గీతా జయంతి శుభాకాంక్షలు. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 7వ అధ్యాయः. నేను 4 ఇంకా 5 శ్లోకాలు చెప్పబోతున్నాను. శ్రీ భగవానువాచ భూమిరాపో నలో వాయు కమ్మలో బుద్ధిరేవ చ అహంకార ఇత్యామే భిన్నా ప్రకృతిరస్తదా అపరేయామితస్తన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూత మహాబాహు ఏదం జాయతే జగత్. భావము: భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, మనసు, బుద్ధి, మిథ్యాహంకారము అనే ఈ 8 నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ధన్యవాదాలు. మరొక్కసారి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 7వ అర్జున విషాద యోగః. ధృతరాష్ట్రో ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుద్ధః. పాండవశ్చైవ किमकुर्वत संजय संजय उवाच
दुष्टवातं प्रणवानीकं रूढं दुर्योधनस्तदा आचार्यमुपसन्नम्य राजावचनमब्रवीत् पश्यैतापाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मो रूढं द्रुपदपुत्रेण भविष्येन धीमता अत्र शूरा महेश्वासा भीमा अर्जुन समायुधि युधानो विराटस्य द्रुपदस्य महारथः दुष्टकेतु चेकिदानः काचिराजस्य वीर्यवान् पुरीजित् कुन्तिभोजस्य सेवस्य नरपुङ्गवः युधामन्यं च विक्रान्ता उत्तमौजास्य च वीर्यवान् चोपद्रोद्रोपदेयस्य सर्वे एव महारथः दुष्टकेतु अस्माकं तु विशिष्टाये तानि भोजद्विदोत्तमा नायकामं सैन्यस्य सैन्यतं तं ब्रवीमि ते भवान् भीष्मस्य कर्णस्य कृपस्य समतिञ्जयः अश्वत्थामा विकर्णस्य सोमदत्तिस्तदेव च अन्ये च बहवः शूरा मदद्येतत्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं तिर्मेदेशं बलं भीष्माभिरक्षितम् अयनेषु सर्वेषु यदा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्वे एव हि तस्य सञ्जनयन् अश्वं कुरुरुद्धपितामहः सिंहनादं विनोद्योच्चैः शङ्खं दद्मो प्रतापवान् ततश्शङ्काश्च वीर्यस्य कुरुरुद्धपनवानकगोमुखाः सहस्रेवाभ्यः हन्यन्त सदब्बस्तु मुलोभवान् ततश्चैतैरहैरुत्ते महती चन्दने स्थितो माधवः पाण्डवश्चैव दिव्यो शङ्को प्रतापवान् प्रदद्मतु पाञ्चजन्यं कृषिकेशो देवदत्तं धनञ्जयः पौर्णं दत्मो महाशङ्कं भीमकर्मालुकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वाचः शिखण्डी च महारथः दुष्टद्युम्नो विराटस्य सात्यकिश्च पराजितः द्रौपदेयश्च ఇంకా రాదా? ఓకే, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. అందరికీ శుభోదయం. నా పేరు ప్రసన్న. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీత 4వ అధ్యాయం 36, 37 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అతః చతుర్థోధ్యాయః. శ్రీ భగవానువాచ अपि चेतसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं సంతరిష్యసి. భావము: ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యథైదాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భావము: ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లుగా జ్ఞానమనే అగ్ని కర్మలన్నింటినీ భస్మము చేయును. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీనిత్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు. నేను ఈరోజు 12, 15వ అధ్యాయంలో శ్లోకాలు చెబుతున్నాను. ముందు 12వ అధ్యాయం. అర్జున ఉవాచ. భక్తి యోగ నామం. మయేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయేవే అత ఊర్ధ్వన్న సంశయ
భావం: నీ మనసును నాయందే నిలుపుము, నీ బుద్ధిని నాయందే ప్రవేశపెట్టుము. ఎటు పిమ్మట నీవు నాతోనే నివసిస్తావు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 15వ అధ్యాయం. భగవానువాచ. పురుషోత్తమ యోగనామం. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చంతాసి యస్య పర్ణాని యస్తౌ వేద స వేదవిత్. భావం: ఆకులు వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి, కొమ్మలు కిందికి ఉండే సంసారం అనే అశ్వత్థ వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలిసినవాడు వేదాంతం తెలుసుకున్నవాడు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు నేను మా చెల్లి మై నేమ్ ఇస్ షనిత. ఈరోజు భగవద్గీతలో 12వ అధ్యాయం 10 శ్లోకాలు చెప్పబోతున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. శ్రీ అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ. మయ్యావేశ్య మనో ఏ మాం